హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. నేను మీ మమత. ఇవాళ వీడియో వచ్చేసి వెరీ యూస్ఫుల్ అనమాట. సో రేషన్ బియ్యంతో రంగోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు సంక్రాంతి అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా. సో పెద్దగా ఖర్చు పెట్టి కలర్స్ కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే మన చేతులతో ఈ విధంగా మనం హోమ్ మేడ్ కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. సో దానికోసం అయితే నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని మిక్సీకి పట్టుకున్నానండి. సో మెత్తగా ఏమంటారు పిండి పిండిగా పట్టుకోవద్దు, కొంచెం బరకగానే ఉండాలి, లైట్గా అనమాట. మనం ముగ్గు వేస్తే ఏ విధంగా వస్తుందో సో ముగ్గు పిండి ఉంటుంది కదా, అలా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను శాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. మనకు ముగ్గు అనేది ఈ విధంగా పడాలి. బియ్యం పిండిని ఈ విధంగా మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట. సో దాంతోనే చూపిస్తాను. సో దానికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. ఫుడ్ కలర్స్ అందరి ఇళ్ళల్లో అవైలబుల్ ఉంటుంది కదండి. సో ఈచ్ బాక్స్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. నేను ఇవి 15 రూపీస్ పెట్టాను వీటికి. సో ఇక్కడ వాయిలెట్ కలర్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి బీట్రూట్ని మిక్సీకి వేసుకొని ఇలా జ్యూస్ లాగా తీసుకున్నాను అనమాట. బీట్రూట్ రసం, ఇది కూడా ఒక కలర్ చేద్దాం అనేసి నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను. సో మెయిన్గా కావాల్సింది మనకు ఫుడ్ కలర్స్. ఈ బీట్రూట్ లేకున్నా పర్లేదు, నా దగ్గర ఉంది కాబట్టి యూస్ చేశాను. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో మనకి ఇక్కడ బియ్యం పిండి కూడా తీసుకున్నాను అనమాట. మిక్సీకి వేసుకొని జల్లించుకున్నాను మంచిగా. అలాగైతేనే కొంచెం ఎక్కువ బరకగా ఉండకుండా నార్మల్గా ఉంటుంది, మనం ముగ్గు వేసేది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ మై ఫేవరెట్ కలర్ కాబట్టి ఫస్ట్ గ్రీన్తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదండి. ఇప్పుడు కలర్స్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఇంకా ఇప్పుడు మనం ఓన్లీ 15 రూపీస్తోనే మనం ఇలా చాలా కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఓపిక ఉండాలి కానీ ఎక్స్పెరిమెంట్లు చేసి చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్స్ డిఫరెంట్ షేడ్స్ కూడా వస్తాయి. సో మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కదా, అన్నీ కొద్దిగా కలుపుకొని కూడా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడైతే గ్రీన్ కలర్ ఫస్ట్ చేశాను కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. మరీ చపాతీ ముద్దలాగా కలపొద్దు అనమాట. జస్ట్ మనం ఫుడ్ కలర్ పిండికి అంటించాలి అంతే. జస్ట్ తడి తగలాలన్నమాట. పొడిగానే ఉండాలి, మెత్తగా ముద్దగా అయితే పాడైపోతుంది. సో వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగానే ఉండాలి. ఫస్ట్ అసలు మనకి అది ఏమంటారు కలర్ అసలు అంటుకోదన్నమాట పిండికి. మనం ఎంత కలిపినా మళ్ళీ లైట్గానే అనిపిస్తుంది. సో అదైతే పక్కనే పెట్టేసుకుందాం. ఫుల్గా ఎలా రావాలని తర్వాత మీతో చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ రెడ్ అనమాట ఇది. సో అదే కలుపుతూ ఉన్నాను. కొంచెం మనకు కావాల్సినంత ముగ్గు తీసుకొని బియ్యం పిండి అండి. సో దాంట్లోనే కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. మరి కొంచెం తడి ఎక్కువ అయిపోయినా పిండి ముద్ద అయిపోతుంది, సరిగ్గా రాదండి. సో చూసుకుంటూ కొద్దిగానే కలిపేసుకోండి. సో తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ పాడవుతుంది. సో అది కూడా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడైతే నేను ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అదే అనమాట. సో దాన్ని కొంచెం వాటర్ వేసుకుంటూ సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అంత మాత్రమే మీరు యాడ్ చేయండి, అప్పుడే పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే లైట్గానే ఉంటుంది. సో తర్వాత ఫుల్ కలర్ వస్తుందండి. కొంచెం ఈ పిండి మొత్తం కలర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అవన్నీ కలిపేలోపు ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను వైలెట్ కలర్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర వైలెట్ కలర్ ఉండే అందుకనే యూస్ చేస్తున్నాను. లేదంటే మీ ఇంట్లలో ఉజాలా ఉంటుంది కదా, మనం వైట్ బట్టలకి వేస్తూ ఉంటాము. సో ఆ ఉజాలా కూడా దీని ప్లేస్లో యాడ్ చేయొచ్చండి. సో నా దగ్గర అయితే ఉజాలా లేదు, వైలెట్ కలర్ ఉంది. సో అందుకనే యూస్ చేస్తూ ఉన్నాను. మీరు ఈ విధంగానే కొంచెం వాటర్ వేస్తూ కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా లైట్ అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి బీట్రూట్ కలర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నానమాట. బీట్రూట్ కూడా ఒక మంచి కలర్ వస్తుందని నేనైతే ఇది ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇది కూడా పర్లేదు, బాగానే వచ్చిందండి.
సో చూస్తున్నారు కదా, ఇప్పుడు లైట్గా ఉంది, తర్వాత బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి అన్ని కలర్స్ మిక్స్ చేసి ఇంకొక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది ఏ షేడ్ వస్తుంది అనేది చూడాలి. సో నేను వాయిలెట్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ రెడ్ ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని ఒక కలర్ ప్రిపేర్ చేశాను. ఇది ఏ కలర్ వస్తుంది ఏంటి అనేది అయితే నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఇలాగే మనకి ఏ షేడ్స్ కావాలంటే అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలిపేసుకొని మీరు డిఫరెంట్ కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. రెడ్ గ్రీన్ కలపవచ్చు, గ్రీను ఎల్లో కలపవచ్చు, ఆరెంజ్ కలపవచ్చు. ఇలా ఏ విధంగా కొంచెం కొంచెం తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేశాను చూడండి. ఆ వైట్ అనమాట, ఏది వస్తుందో చూడాలి, అది వైట్. సో నేనైతే ఇవన్నీ మనం అన్నీ కలిపేసుకున్నాం కదా, లైట్గా ఉంది కదా కలర్. సో ఇవన్నీ మనం డార్క్ రావాలంటే కొంచెం మిక్సీలో చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనం ఇలా మొత్తం మిక్సీకి వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత థిక్ కలర్ వచ్చిందంటే అసలు నేనైతే నమ్మలేదు ఎంత బాగా వస్తుందా అనేది. నేనైతే ఎక్స్పెరిమెంట్ చేసినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనం ఏదైనా ప్రయోగం చేసినప్పుడు అది ఇట్లా సక్సెస్ అయ్యిందంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వాయిలెట్ కలర్ కలిపాను కదా, ఎంత లైట్గా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుంది. ఆ కలర్ కాస్త పర్పుల్ లాగా మారిపోయింది. చాలా బాగుంది అనమాట కలర్ అయితే. నాకైతే బాగా నచ్చింది. సో ఇవన్నీ ఇట్లాగే ఒక్కొక్కటి ఇది ఆరెంజ్ అని చెప్పాను కదా, సో లైట్గా ఉంది కదా. ఇప్పుడు మిక్సీకి చేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో. చూసారా, నాకైతే చాలా నచ్చింది. సో కొంచెం డార్క్ కావాలంటే మీరు కలర్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు మంచి డార్క్ వస్తుంది. నేనైతే నార్మల్గా వేసాను, అందుకే కొంచెం నార్మల్ వస్తుంది. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కలర్ ఎక్కువ వేయండి. సో డార్క్ కలర్లో వస్తుంది. గ్రీన్ చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రీన్ అయితే సూపర్గా వచ్చింది. అసలు ఆల్మోస్ట్ అన్నీ బాగా వచ్చాయండి. మనం మిక్సీకి వేయడం వల్ల అంతా కలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీకు నచ్చిన షేడ్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అన్ని కలర్స్ మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇదైతే బీట్రూట్ అనుకుంటా. సో బీట్రూట్దే మిక్సీకి చేస్తున్నాను చూడండి. బీట్రూట్ కూడా మంచి కలర్ వచ్చింది. సో దీన్ని ఇంకా అవన్నీ మనం ఇలా మిక్సీకి వేసుకోవాలన్నమాట. మీకు ఓపిక ఉన్నంత వరకు ఎక్స్పెరిమెంట్లు చేయండి. సో నేనైతే ఇన్ని అయితే చేశాను. చూసారా, ఎక్స్పెరిమెంట్ చేసింది ఇలా బ్రౌన్ వచ్చింది అనమాట, చాక్లెట్ కలర్. సో ఇంకొకటి బీట్రూట్ కలర్, ఇక్కడ లైట్ పింక్ కలర్లో వచ్చింది. అటు మెరూన్ అనొచ్చు ఈ కలర్ అనమాట. సో నేనైతే ఇన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అప్పటికే మా బాబు లేచాడు, అందుకే స్టాప్ చేశాను. ఇవన్నీ మనం ఒక 1/2 అవర్ to 1 అవర్ ఎండలో పెట్టాలి. సో ఎందుకంటే మనం కలర్ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కదా, సో ఆ వాటర్కి తడిగా ఉంటుంది అనమాట. కొంచెం కలర్ ముద్దగా చూస్తున్నారు కదా. సో అలా ముద్దగా ఉంటుంది. మనం కలర్ ముగ్గులో వేసేటప్పుడు మంచిగా స్ప్రెడ్ అవ్వదన్నమాట. సో అందుకని మనం ఎండలో పెడతాం కదా, ఒక 1 అవర్ పెట్టిన తర్వాత చూస్తున్నారా, నేను ఎండకు పెట్టి తీసుకొచ్చాను. ఇది బీట్రూట్ అండి, అంత కలర్ ఏం రాలేదు. సో ఇక్కడ వచ్చేసి మిగతావన్నీ మంచిగా వచ్చినాయి. సో ఇక చూస్తున్నారా, పొడిగా అట్లా జారుతూ ఉంది. మనం బయట ప్యాకెట్లలో కొంటాం కదా, అదే విధంగా వచ్చింది. చాలా బాగా అనిపించిందండి, నాకైతే ఫుల్గా నచ్చాయి. అసలు చాలా బ్రైట్ కలర్స్ వచ్చాయి. బ్రైట్ కలర్స్ వేస్తేనే మనకు ముగ్గుకు అందంగా ఉంటుంది. నేనైతే న్యూ ఇయర్కి ఇవి కలర్స్ యూస్ చేసి ముగ్గు వేస్తాను. సంక్రాంతికి ఇంకొక కలర్స్ ప్రిపేర్ చేస్తానండి. సో వీడియో ఎలా అనిపించిందండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. సో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కలర్స్ తప్పకుండా ట్రై చేయండి.